వెల్కమ్ టు కలగూర గంప అండ్ వెల్కమ్ టు ఆదివారం గంప. ఇవాళ ఆదివారం గంపలో అన్ని పచ్చళ్ళే కనపడుతున్నాయి. బట్ పచ్చళ్ళు ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసినాం. ఈ కొత్త పచ్చళ్ళు ఏంటి, అది కూడా మామిడికాయ పచ్చళ్ళు అనమాట. ఓకేనా. ఫస్ట్ టైం మన కలగూర గంపలో గార్లిక్ లేకుండా మ్యాంగో పికిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో అందుకు చాలా చాలా స్పెషల్గా చెప్తున్నాను నేను. అండ్ మా పిల్లలకు కూడా చెప్పాలా, వితౌట్ గార్లిక్ అనేవి సపరేట్గా పెట్టమని. ఆల్రెడీ స్టోర్లోకి వెళ్ళాయంట, నేను ఇంకా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదనమాట. ఒక పక్కకు పెట్టండి పైన అంటే ఆల్రెడీ ఆఫీస్ స్టాఫ్కి చెప్పిన ఇక్కడ వాళ్ళకు పంపిస్తున్నారు, కానీ ఒక చిన్న బోర్డు లేదంటే చిన్న స్టిక్కర్ సపరేట్గా పెద్దదేమని చెప్పండి. అండ్ దాని మీద నో గార్లిక్ అని పెట్టమని చెప్పండి. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి చాలామంది గార్లిక్ లేకుండా పెట్టు, గార్లిక్ లేకుండా పెట్టు, గార్లిక్ లేకుండా పెట్టు, గార్లిక్ లేకుండా చట్నీలు ఏం పెడతామని మన ఫీలింగ్ అనమాట. బట్ ఈ సంవత్సరం మేము ఎక్స్పెరిమెంట్ చేసినాం గార్లిక్ లేకుండా పచ్చళ్ళు, ఇంక్లూడింగ్ విత్ తెలంగాణ స్టైల్ జింజర్ గార్లిక్ పికిల్లో కూడా గార్లిక్ తీసి పడేసి జింజర్ పికిల్ విత్ పెట్టేసాం అనమాట. సో తెలంగాణ జింజర్ పికిల్ వితౌట్ గార్లిక్ ఎట్లా వచ్చిందంటే దాంట్లో మంచి జింజర్ వేసేసి, చాలామంది జింజర్ గార్లిక్ పికిల్లో ఆవపిండి కూడా వేస్తారన్నమాట. మేము ఎప్పుడు వేయము, బట్ దీని వరకు కొంత జింజర్ కలిపి కొంత ఆవపిండి కలిపి మంచి ఇంగువతో గుమగుమలాడుతూ తాలింపు పెట్టేసాం అనమాట. నార్మల్గా అయితే ఏంటంటే ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి పెట్టేస్తుంటాము, సపరేట్గా మనము గార్లిక్ వేస్తాం కదా. అట్లా కాకుండా మ్యాంగోస్ అండ్ జింజరు అండ్ కొంచెం ఆవు పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి అన్నీ కామను. అండ్ స్పెషల్గా ఇంగువతో తాలింపు అంటే గార్లిక్ రీప్లేస్మెంట్ దాంట్లో చేయగలిగినాం అనమాట. ఇది విషయం. ఓకేనా. దాని తర్వాత మ్యాంగో. సో జింజర్ అనమాట ఇది. వితౌట్ నీళ్ళ ఆవకాయ, వితౌట్ జింజర్ పికిల్. యా. సో ఇదన్నమాట. ఓన్లీ జింజర్ తో ఆవకాయ పెట్టించినాము. బాగుంది టేస్ట్, అసలు మంచిగా ఏది తేడా పెద్దగా ఏమనిపిస్తలేదు. సో తెలంగాణ స్పెషల్ జింజర్ ఆవకాయ వితౌట్ గార్లిక్ అనమాట. ఓకేనా. అదొకటి వచ్చేసేసింది. అండ్ తెలంగాణ స్పెషల్ నీళ్ళ ఆవకాయ, ఇది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. మనం ఏంటంటే పచ్చి వెల్లుల్లి కలుపుతాం కాబట్టి వెల్లుల్లి లేకుండా చేసినాము. సో ఫైన్ అనమాట, దీంతో కూడా పెద్ద ప్రాబ్లం కాలేదు మనకు. అండ్ తెలంగాణ స్టైల్లో ఆవకాయ మామూలుగా కాగిన నూనె పోసి తాలింపు వేసి పెడతాం కదా, అది దాంట్లో కూడా మనం వెల్లుల్లి వేస్తాం కాబట్టి వెల్లుల్లి మైనస్ చేసేసి దీన్ని తీసుకొచ్చినాం అనమాట. ఇది ఏదో సరదాగా ఉంది, నాకు ఇది బాగుంది అనిపించింది. బట్ చాలామంది అయ్యో అయ్యో అంటారు కాబట్టి ఇగో నువ్వుల ఆవకాయ కూడా తెలంగాణ స్టైల్ నువ్వుల నీళ్ళ ఆవకాయలో కూడా మేము వితౌట్ గార్లిక్ తోటి పికిల్ తెచ్చినాం కాబట్టి హ్యాపీగా గార్లిక్ తినని వాళ్ళు తీసుకొని తినొచ్చు అనమాట. గార్లిక్ తినని వాళ్ళు జింజర్ తింటారంట, నేను కనుక్కున్నా అది స్పెషల్గా. సో కొందరు నార్త్ ఇండియన్ దోస్తులు కూడా ఉన్నారు నాకు, వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ అంటే 2-3 ఏళ్ళుగా పంపిస్తున్నా అంటున్నా కానీ ఏదో హడావిడిలో కాబట్టి పంపించలేదు వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గార్లిక్ తినరనమాట, అంటే వాళ్ళు గార్లిక్ అండ్ ఆనియనే తినరు. సో జింజర్ తింటారు కాబట్టి జింజర్ను ఇందులో వాడడం జరిగిందనమాట. మనం పెట్టిన 6 ఆవకాయలు అంటే ఒకటి మాగాయ మాత్రం నేను చేపియలేదు. సో మాగాయ కూడా తర్వాత చేస్తాము వితౌట్ గార్లిక్. మిగతా అన్నీ కూడా ఆంధ్ర స్టైల్ ఆవకాయ, తెలంగాణ స్టైల్ ఆవకాయ విత్ ఆయిల్తో ఉంటుంది. ఆంధ్ర స్టైల్లో పచ్చి నూనె పోస్తాం, తెలంగాణ స్టైల్లో కాగిన నూనె పోస్తాం, అంతే తేడా. అండ్ గార్లిక్ లేకుండా జింజర్ ఆవకాయ ఒకటి వచ్చింది, మ్యాంగో పికిల్. నీళ్లతో ఆవకాయ, నీళ్లతో నువ్వుల ఆవకాయ, ఈ 4 1 2 3 4 5 రకాల మామిడికాయ పచ్చళ్ళు గార్లిక్ లేకుండా కలగూర గంప స్టోర్లలో అవైలబుల్ అనమాట. అది ఒక్కటే పెద్ద ముచ్చట ఈరోజు విషయము. సో ఈ వారం గార్లిక్ లేకుండా పికిల్స్ అన్నీ పెడుతున్నాం మనము. కొనుక్కొని తిని చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం లిమిటెడ్ స్టాకే, మరీ అంటే అన్ని పెట్టినంత పెద్ద పెద్ద క్వాంటిటీస్లో అయితే పెట్టలేదు మనము. బట్ నాకు తెలిసి కొంతమంది కస్టమర్స్ ఉంటారు దీనికి, కాబట్టి మీకు కూడా ఇయర్ మొత్తం సప్లై చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా. ఇదంతే. సో నెక్స్ట్ వీక్ మరొక కొత్త గంపతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈసారి కొన్ని సర్ప్రైజ్లు ఉంటాయి అన్నమాట, అది విషయం. చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయి.
ఈరోజు వండుకున్నా కూడా అది చాలా బాగుంది. ఇంకా కొన్ని మార్పులు చేర్పులు అంటే ఒక్కదానికి ఎప్పుడు కూడా ఒకటే దానికి ఒకసారి చేయంగానే వావ్ అన్నాను కదా శ్రీదేవి. అన్ని తిక్క తిక్క ఎక్స్పెరిమెంట్లు చేసి అమ్మయ్య మళ్ళీ వావ్ అని ఫస్ట్ దానికి కూడా అనొచ్చు, నేను మధ్యలో దానికి కూడా అనొచ్చు. బట్ ఎక్స్పెరిమెంట్లు చేయడంలో ఉన్న మజా దేంట్లోనే లేదు కాబట్టి అదనమాట చేస్తూ ఉన్నాము. చాలా మంచి ప్రొడక్ట్స్, చాలామందికి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అండ్ మీరు కోరుకున్న ప్రొడక్ట్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.